ఓకే, మరి రాజుగా చేసిన వెరైటీస్ చూసారు కదా, ఇప్పుడు ఊరించే వంటలు చూద్దాం. సో ఫస్ట్ మన పార్టిసిపెంట్స్ ని పరిచయం చేసుకుందాం. హాయ్ అండి, మీ పేరేంటి? దీప అండి. దీప గారు ఎక్కడి నుంచి వస్తున్నారు? ఈసీఎల్ అండి. ఈసీఐఎల్. ఓకే, హాయ్. హాయ్ మేడం. మీ పేరేంటి? నా పేరు స్వప్న అండి. మీరు ఎక్కడి నుంచి? వారస్గూడ నుంచి. వారసిగూడ. ఇద్దరికైనా పరిచయం ఉందా? సిస్టర్స్. ఓన్ సిస్టర్సా? ఎవరు పెద్ద ఎవరు? తను పెద్ద అండి, నేను లాస్ట్. మీరు లాస్ట్ అంటే ఇంకా ఉన్నారా? ఓహో, ఆవిడ పేరేమిటి? రజిత. ఓకే, సో మరి మీ ఇద్దరు రెడీ వంటలు చేయడానికి? రెడీ అండి. చూసేద్దామా మెయిన్ ఇంగ్రీడియంట్? ఓకే అండి. సో ఈరోజు మీకు ఏమిటో ఇందులో చూసారా ఎలా నవ్వారు? పల్లీలు చూడగానే ఎందుకు అలా నవ్వు వచ్చింది? ఈజీగా కదా, చక్కగా పులిహోరలు, బోల్డన్ని లడ్డూలు, స్వీట్, అదే పల్లి పట్టీలు, కూరల్లో చాలా రకాల వాటిల్లో పేస్ట్లు వేసుకుంటాము, పౌడర్స్ వేసుకుంటాము, ఫ్రైస్ లో అలాగా చాలా టేస్టీగా చేసుకోవచ్చు పల్లీలు యాడ్ చేసి. సో మీ ఇద్దరు చక్కగా ఆలోచించండి పల్లీతో ఏం చేయొచ్చు, కొంచెం వెరైటీగా లేదంటే టేస్టీగా మీకు బాగా నచ్చిన డిష్ ఏదైనా కూడా. సో నేను టైం ఆన్ చేస్తాను, ఎవరు ఫస్ట్ రెసిపీ పేరు చెప్తే వాళ్ళు ఫస్ట్ వంట చేస్తారు. ఓకేనా? అప్పుడు టైం ఆఫ్ చేసేస్తా. సో టైం ఆన్. ఆలోచించండి, పల్లీలతో ఎంతసేపట్లో ఆలోచిస్తారో చూద్దాం, కొంచెం వెరైటీగా. మీరు చేస్తారా? సో ఏం చేస్తారు స్వప్న గారు? నేను పల్లీతో లడ్డు చేస్తాను. పల్లీతో లడ్డు చేస్తారా? అంటే మామూలుగా మనకి ఇట్లా బయట దొరుకుతుంటే అవేనా? అలాగే కదండి, డిఫరెంట్ లడ్డు. డిఫరెంట్. ఓకే, బొంబాయి రవ్వ వేసి చేస్తాను. ఓ రవ్వ యూస్ చేసి చేస్తారా? ఓకే అండి, మరి పల్లీ లడ్డు తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. పల్లీల లడ్డు తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: వేరుశనగ పలుకులు 1 కప్పు, పంచదార 1/2 కప్పు, ఎండు కొబ్బరి పొడి 2 టేబుల్ స్పూన్లు, తరిగిన బాదం కొద్దిగా, ఉప్మా రవ్వ 1/2 కప్పు, యాలకుల పొడి 1/2 టీ స్పూన్, పాలు కొద్దిగా, నెయ్యి 3 టేబుల్ స్పూన్లు, డ్రై ఫ్రూట్స్ కొద్దిగా. ఓకే అండి, మరి కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదా, స్టార్ట్ చేద్దామా స్వప్న గారు? స్టార్ట్ చేద్దామండి. పల్లీ లడ్డు వచ్చేసి మంచి స్లిమ్ లో పెడదాం. ఫస్ట్ కొంచెం నెయ్యి వేసి. ఓకే, నెయ్యి మొత్తం కరిగిన తర్వాత ఫస్ట్ మనం డ్రై ఫ్రూట్స్ అన్ని వేయించేసి పక్కన పెట్టేసుకుంటాం. ఓకే, ఫస్ట్ కొంచెం కాజు, కాజు కొంచెం బ్రౌనిష్ గా రావాలి. ఇవన్నీ వేసాను. కిస్మిస్ త్వరగా వేగిపోతుంది కదా, అందుకే లాస్ట్ లో వేద్దాం. దీంట్లోనే కొద్దిగా బొంబాయి రవ్వ వేసి వేయించుకోవాలి. ఓకే, సో జనరల్ గా పల్లీ లడ్డు అంటే మనకి పల్లీలు బాగా అలా పప్పులతో చేస్తూ ఉంటారు కదా, మీరు ఇక్కడ వెరైటీగా రవ్వ ఇంకా పల్లీనేమో పౌడర్ చేసేసారా? అవునండి, వెరైటీగా ఉంటుంది. ఇది బొంబాయి రవ్వతో కొంచెం క్రిస్పీనెస్ గా వస్తుంది. అది ఇది కొంచెం బాగా వేగిన తర్వాత ఇది కూడా తీసేసి పక్కన పెట్టాలా? పక్కన పెట్టాలి. మళ్ళీ వేయించాలి. ఇంకేం లేదండి, షుగర్ పాకం పెట్టాలి. కొద్దిగానే చాలా కొద్దిగా షుగర్ మొత్తం కరిగేసి ఒక 5 minutes లైట్ గా పాకం లాగా రావాలి. బెల్లంతో చేసుకుంటే బాగోదా ఇది? వస్తుంది, బెల్లంతో వస్తుంది. బేసిక్ గా మనకి పల్లీ లడ్డు అంటేనే కొంచెం బెల్లంతోనే తెలుసు, ఇది కొంచెం వెరైటీగా ఉంటుందని షుగర్ తో ట్రై చేస్తాం. కానీ అదే మంచిది యాక్చువల్ గా, అంటే బెల్లమే ఇప్పుడు మనకి హెల్దీ కదా. సో మనకి బెల్లంతో చేసుకునేవి టేస్టీగా ఉండేవి చక్కగా మనం బెల్లంతో కంటిన్యూ అయితేనే బాగుంటుంది. ఎందుకంటే షుగర్ ఇప్పుడు ఎక్కువ కూడా తినొద్దు అంటున్నారు. షుగర్ ప్రాసెస్ అయిపోద్ది కదా, అదే ఫస్ట్ దానికంటే బెల్లం కంటే షుగర్ ప్రాసెస్. సో తప్పని వాటికి మనం ఎలాగో షుగర్ వాడుతుంటాము, కానీ యూజ్ చేసే దగ్గర బెల్లం వేస్తాం. ఎందుకంటే మనకి పల్లి బెల్లం మంచి టేస్టీ కాంబినేషన్ కదా. కానీ డిఫరెంట్ అనేసరికి షుగర్ బెల్లం తీసేసి మళ్ళీ షుగర్ వాడాల్సి. ఎందుకు యాక్చువల్ గా మీ లడ్డు డిఫరెంట్ గా ఉంది, ఎందుకంటే రవ్వ వాడి చేయటము. సో అది బెల్లంతోనైనా షుగర్ తోనైనా కూడా ఒకటే, అంటే డిఫరెంట్ గానే ఉంటుంది ఆబ్వియస్ గా. ఎందుకంటే పల్లీ లడ్డు అనగానే బేసిక్ గా ఎవరు రవ్వ పాలు ఇవన్నీ ఎక్స్పెక్ట్ చెయ్యరు కదా. నేను పల్లీ లడ్డు అంటే మామూలుగా పల్లీలో అలా అనుకున్నా. ఇది ఒక 5 minutes ఇలా బబుల్స్ రావాలి. బబుల్స్ వచ్చినప్పుడు ఇది వేయించిన బొంబాయి రవ్వ ఉంది కదా, ఇది ఇందులో వేసేసేది. ఓకే, అండ్ వేయించిన పల్లీ పౌడర్, సో అది కూడా ఇందులోని పాకంలోనే వేస్తుంది.
ఈ లడ్డు ఎవరు నేర్పించారు మీకు? నాకు మా మమ్మీ నేర్పించారండి. ఓ వెరైటీ లడ్డు బాగా చేస్తారా మీ మమ్మీ? చేస్తారు. ఓకే. ఇంకా ఆ బెల్లంతోని ఆ లడ్డు అలాంటి కొంచెం ప్రాసెస్ ఎక్కువ ఉంటుంది కదా చేయడానికి. కొబ్బరి పౌడర్ మాకు ఈజీ ఉంటుందని ఈజీగా ఉంటుంది, బాగుంటుంది టేస్ట్ అని. మీ చిన్నప్పటి నుంచి మీకు ఇదే లడ్డు? అది కూడా ఉంటుంది. అది కూడా ఉందా? అది సంక్రాంతి అప్పుడు ఉంటుంది. అది సంక్రాంతి ఫెస్టివల్స్ పండగకి డిఫరెంట్ సంక్రాంతికి పల్లి లడ్డు, తర్వాత ఉగాదికి బొబ్బట్లు, ఇలాచి పౌడర్. ఓకే. ఇది ఏదో కళాఖండ్లా ఉంది ఇలా చూస్తుంటే. అంటే ఆ పల్లి పొడి కూడా ఇట్లా గరుగ్గా ఉంటుంది కదా చూడడానికి. ఇప్పుడు వేయించిన డ్రై ఫ్రూట్స్ అన్ని మిక్స్ చేయాలి. ఓకే. సో జీడిపప్పు, కిస్మిస్, తర్వాత బాదం తురిమేశారు. అది ఓకే. ఇప్పుడు ఇది ఇలా అవుతుంది కదా, ఒక 2-3 minutes హీట్ అవ్వాలి. ఇప్పుడు మంచి కుక్ అవుతుంది. ఓకే ఓకే. పాలు పెట్టుకున్నారు, అది ఎప్పుడు యాడ్ చేస్తారు? ఈ పాలతోని ఇది లడ్డు కట్టాలన్నమాట. తడి ఇట్లా తడి చేసుకుంటూ లడ్డు కడితే మనం 1 or 2-3 days అయినా కూడా అది కొంచెం సాఫ్ట్ గా ఉంటుంది. యూజ్ చేస్తాం కదా, క్రిస్పీ. ఇప్పుడు మామూలుగా ఇది ఎన్ని రోజులు మనం నిల్వ ఉంచుకోవచ్చు లడ్డు? 4-5 days ఉంటుంది. 4-5 days ఉంటుంది. ఓకే. ఇదేదో ఇలా హల్వాలకు కూడా తినేయొచ్చేమో కదా కావాలంటే. అర్జెంట్ అంటే ఎప్పుడైనా మనకి పాకం లూజ్ అయ్యి లడ్డు చుట్టుకోవడానికి రాకపోతే ఏం చేయాలంటే అలా గిన్నెలు వేసుకుని తినేయచ్చు, లేదంటే ప్లేట్ లో అలా పరుచుకొని బర్ఫీలా కట్ చేసుకొని తినేయచ్చు. కొంచెం ఐటమ్ ఫైనల్ అయిన దాన్ని బట్టి పేరు పెడితే సరిపోద్ది. అది వంటలు నేర్చుకునే వాళ్ళకి ఈ టెక్నిక్ మనకి వస్తుంది. ఒకటి ఏదో చేద్దామని మొదలుపెట్టి ఫైనల్ గా ఏదొస్తే దానికి పేరు పెట్టుకోవచ్చు. ఏం చేస్తుంటారు మీరు? హౌస్ వైఫ్. అవునా? ఎలా టైం పాస్ చేస్తుంటారు ఇంట్లో? టైం ఎక్కడ ఉంటుందండి? టైం ఎక్కడ ఉంటుంది? ఏం చేస్తారు? స్కూల్లో స్కూల్ గా వాళ్ళు వెళ్తారు పాపం, వాళ్ళు చదువుకొస్తారు కష్టపడి. మీరేం చేస్తారు? పంపించడానికా? రాగానే వాళ్ళని ప్రిపరేషన్ చేయడానికి, ట్యూషన్ పంపించడానికి. చాలా కట్టేసాను. 2 minutes అది చల్లారిన తర్వాత మనం లడ్డు చుట్టుకోవాలి. ఓకే. చూడండి స్వప్న గారి చల్లారిందేమో. చల్లారిపోయిందండి. బౌల్లోకి తీసేసుకున్నాం. దీన్ని కొంచెం బౌల్లోకి తీసేసుకోండి. ఇది ఇలా బాగా పొడి పొడిలాడేలా అయిపోయింది, అంతేనా? అలాగే అవుతుంది. అంతే. మనం పాలు మిక్స్ చేస్తూ లడ్డు చేస్తాం కదా, సాఫ్ట్ అయిపోతుంది. ఓకే. దీంట్లో కొన్ని పాలు పోస్తూ. ఓకే. సో ఏమైనా ఫాస్ట్ గానే డ్రై అయిపోతాయా? డ్రై అయిపోతుంది ఫాస్ట్ గానే. కొంచెం గోరువెచ్చగా ఉంటుంది కదా, చల్లారిపోయాక డ్రైగా అవుతుంది. ఓకే. ఇలా అన్ని మన సైజ్ చాయిస్ అన్నమాట. పెద్ద సైజు, చిన్న సైజు మన చాయిస్. దాంతో ఇలా చుట్టలు చుట్టేసుకొని. సో ఎప్పుడు పల్లి లడ్డు అంటే ఒకేలా కాకుండా ఇలా పల్లి పౌడర్ యూస్ చేసుకుంటూ లడ్డూలు చేసుకోవచ్చు అన్నమాట. అది రొటీన్ గా ఉంటుంది కదా, ఎక్కడైనా మనకి పిల్లలకు కూడా తినడానికి ఈజీగా ఉంటుంది. ఇప్పుడు అలాంటి లడ్డు అంటే బయట మార్కెట్ లో కూడా మనకు దొరుకుతుంది. అవును. ఇదంటే కొంచెం డిఫరెంట్ గా ఉంటుంది కదా. మీ పిల్లలు స్వీట్స్ అవి ఇష్టంగానే తింటారండి? మా చిన్న బాబు చాలా ఇష్టం అండి. చిన్న బాబుకి చాలా ఇష్టమా? చాలా ఇష్టం. పెద్ద బాబుకి హాట్ ఇష్టం. ఓ, ఏం పేర్లు మీ పిల్లల పేర్లు? మా పెద్ద బాబు పేరు శశిప్రీతం, చిన్నవాడి పేరు హర్షిత్. శశిప్రీతం, హర్షిత్. నైస్. సో రెడీ ఆ లడ్డూలు. దీంట్లో మనం కాజు అవన్నీ పెట్టుకోవచ్చు. ఓకే. ఓకే అండి, పల్లీ లడ్డు రెడీ. నైస్. ఓకే అండి, పల్లీ లడ్డు రెడీ అయిపోయాయి. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. పల్లీ లడ్డు తయారు చేసే విధానం: ఒక పాన్ లో నెయ్యి వేసి డ్రై ఫ్రూట్స్ వేసి వేయించి పక్కనుంచాలి. అదే పాన్ లో ఉప్మా రవ్వ వేసి వేయించాలి. పాన్ లో పంచదార వేసి తగినన్ని నీళ్లు పోసి పాకం రానివ్వాలి. దీనిలో వేయించిన ఉప్మా రవ్వ, వేయించిన వేరుశనగ పలుకుల పొడి, ఎండు కొబ్బరి పొడి, యాలకుల పొడి, వేయించిన డ్రై ఫ్రూట్స్, తరిగిన బాదం వేసి బాగా కలిపి కాస్త చల్లారనివ్వాలి. ఈ మిశ్రమంలో పాలు పోస్తూ కొంచెం కొంచెం తీసుకొని లడ్డూల్లా చుట్టుకోవాలి. అంతే, పల్లీ లడ్డు రెడీ.